వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. నేను మీరాని. ఇప్పుడంతా కూడా టాలీవుడ్ అగ్ర హీరోలు కొత్త సినిమాలతో సెట్స్ పై బిజీగా ఉన్నారు. ఒకరి తర్వాత మరొకరు భారీ ప్రాజెక్టులను ప్రారంభించి వేగంగా షూటింగ్లు పూర్తి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే రానున్న నెలలో ఈ స్టార్ హీరోల పుట్టినరోజులు వరుసగా ఉండడం. సాధారణంగా స్టార్ హీరోల బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్, స్పెషల్ వీడియో, టీజర్ కానీ లేదా సాంగ్ కానీ విడుదల చేయడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. ఒక్క పోస్టర్ విడుదలైనా సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి. ఒక మంచి పాట విడుదలైతే మార్కెట్లో సినిమాకి బజ్ పెరుగుతుంది. టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ చూసే ప్రేక్షకులు సినిమాను థియేటర్లో చూడాలా వద్దా అన్న నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ విషయాల్లో చిత్ర బృందాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక టీంలను నియమించి నెలల తరబడి కసరత్తు చేస్తూ ఈ రోజు విడుదలయ్యే కంటెంట్ను సిద్ధం చేస్తున్నారు. మార్చి నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంటుంది. మార్చి 27న ఆయన బర్త్డే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పెద్ది ఏప్రిల్ 30న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. అంటే ఆయన పుట్టినరోజు సమయానికి సినిమా విడుదలకు కేవలం నెల రోజులే మిగులుతాయి. అటువంటి సమయంలో ప్రమోషన్స్ వేగం పెంచడం చాలా అవసరం. అందుకే ఆ రోజు టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు, త్వరలోనే ఈ చిత్రంలోని రెండో పాట కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ తర్వాత చేయబోయే సుకుమార్ దర్శకత్వంలోని సినిమా గురించి కూడా ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్లో అల్లు అర్జున్ పుట్టినరోజు. సందడి అప్పుడే మొదలవుతుంది. ఏప్రిల్ 8న ఆయన బర్త్డే కాబట్టి ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటి వరకు పేరు కానీ ఫస్ట్ లుక్ కానీ బయటకు రాలేదు. అందుకే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ కానీ లేదా ప్రత్యేక పోస్టర్ కానీ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదేవిధంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా ఆ రోజు ఏదైనా స్పష్టత ఇవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది. మే నెలలో ఎన్టీఆర్ అభిమానుల పండుగ ఉంటుంది. మే 20న ఆయన పుట్టినరోజు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అందుకే అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో సినిమా అసలు టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక మార్చి 27న శ్రీరామనవమి పండుగ కూడా ఉండడంతో ఆ సందర్భంలో మరికొన్ని సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మహేష్ బాబు ఇంకా రాజమౌళి భారీ ప్రాజెక్ట్ గురించి కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కథ రామాయణం ఆధారంగా ఉంటుందని, మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. శ్రీరామనవమి రోజున ఆయన లుక్ విడుదలైతే అభిమానులకు అది డబుల్ పండగ అవుతుంది. మొత్తానికి రాబోయే 3 నెలలు టాలీవుడ్ అభిమానులకు నిజమైన పండగ సమయం. స్టార్ హీరోల పుట్టినరోజులు, కొత్త సినిమాల అప్డేట్లు, పోస్టర్లు, టీజర్లు ఇలా వరుస సంబరాలు జరగబోతున్నాయి. హీరోలు సెట్స్ పై ఎంత బిజీగా ఉన్నారో అభిమానులు కూడా అంతే ఉత్సాహంగా ఈ సందడిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి బర్త్డే ఎలా హైలైట్ అవుతుందో, ఏ సినిమా ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి.